శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కుమారుడి పెళ్లికి దూరంగా డొనాల్డ్ ట్రంప్ ఉండబోతున్నారా? ఇరాన్తో ఉద్రిక్త పరిస్థితుల వేళ అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వీకెండ్ లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో బహమాస్ లో ఘనంగా జరగనుంది పెళ్లి వేడుక. మోడల్ అదేవిధంగా సామాజికవేత్త అయినటువంటి బెట్టినా ఆండర్సన్ తో ఈ వివాహం జరగబోతుంది. కుమారుడి పెళ్లికి వెళ్ళకపోవచ్చంటున్నారు ట్రంప్. తాను హాజరైనా కాకపోయినా తప్పుడు వార్తలతో చంపేస్తారని ట్రంప్ చమత్కరించారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల వల్లే హాజరు పైన సందిగ్ధత కొనసాగుతుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. 2018లో మొదటి భార్య వెనేసాతో ట్రంప్ జూనియర్ కు విడాకులు వచ్చినాయి. అయితే మాజీ హోస్ట్ కింబర్లీతో గతంలో రద్దయింది నిశ్చితార్థం. గతేడాది బెట్టినా ఆండర్సన్ తో ఎంగేజ్మెంట్ కూడా జరగడం జరిగింది. అయితే సొంత కుమారుడి వివాహానికి ట్రంప్ హాజరు కాకపోవచ్చు అనేది ఇది ట్రంప్ చెప్పినటువంటి తాజా మాట. ప్రధానంగా భద్రతా కారణాల వల్ల మరివిగా పశ్చిమ దేశాల్లో సాగుతున్నటువంటి యుద్ధ పరంపర ఈ మొత్తం కూడా ట్రంప్ ను చంపేస్తారు లేదా ట్రంప్ పైన అటాక్ జరుగుతుంది అని వరుసగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కుమారుడి పెళ్లికి ఆయన దూరంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవలే కాలంలో వరుసగా ట్రంప్ పైన 1-2 సందర్భాల్లో కూడా దాడి జరిగినటువంటి పరిస్థితులు కూడా విదితమే. ఇరాన్ తో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను పెళ్లికి హాజరైనా కాకపోయినా వార్తలతో చంపేస్తారంటూ కూడా ఆయన చమత్కరించినటువంటి తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పని సొంత కుమారుడి వివాహానికి ట్రంప్ గైర్ హాజరు కాబోతున్నారు. ఇది ఆయన నోట వచ్చినటువంటి మాట. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అంటే ఇదైతే డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించినంత వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కు సంబంధించి కుమారుడు వివాహానికి సంబంధించినంత వరకు దూరంగా ఉన్నారంటూ కూడా కొంత సమాచారం అంతా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఈ వారంలో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కి సంబంధించి వివాహం జరగనుంది. బామాస్ లో దీనికి సంబంధించి ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే కుమారుడు వివాహానికి వెళ్ళకపోవచ్చు అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించడంతో పాటుగా వెళ్ళకపోవడంపై కొన్ని వార్తలు రాస్తారంటూ కూడా చమత్కారంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ట్రంప్ కు సంబంధించినంత వరకు కూడా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న దగ్గర నుంచి కూడాను ఇరాన్ తో యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్షుడిపై పలుమార్లు దాడి కూడా జరిగినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఏదైతే అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి నేపథ్యంలో కుమారుడు వివాహంకి హాజరు కాకపోవచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి ప్రధానంగా భద్రతా కారణాలే అంటూ కూడా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధం తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. తను ఏదైతే మీటింగ్ సమయాల్లో కానీ తనకు సంబంధించినంత వరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సమయాల్లో పలుమార్లు దాడి జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భద్రతా సిబ్బంది పూర్తిగా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని చెప్పచ్చు. అయితే జూనియర్ ట్రంప్ కు సంబంధించినంత వరకు కూడా 2018లో మొదటి భార్యకు సంబంధించినంత వరకు విడాకులు ఇచ్చినటువంటి నేపథ్యం. గతంలో తనకు సంబంధించి నిశ్చితార్థం జరిగి కూడా రద్దయినటువంటి పరిస్థితి. అయితే గత ఏడాది ఆండర్సన్ తోటి ఎంగేజ్మెంట్ జరగడం, దాంతో పాటుగా వివాహానికి సంబంధించినంత వరకు బామాస్ లో పెద్దగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ భద్రతా కార్యక్రమాలకు సంబంధించినంత వరకు ఏదైతే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా భద్రతా వ్యవస్థానికి సంబంధించినంత వరకు కూడా ఎక్కడికి కూడా పంపించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైట్ హౌస్ కే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరు కావడం, అక్కడ నుంచి భద్రతా కారణాలరీత్యా ఏదైతే అక్కడ ఉండేటటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటుగా ఎవరైతే ట్రంప్ కు అత్యంత కీలకంగా ఉండేటటువంటి భద్రతా వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఎక్కడికి కూడా కుమారుడి వివాహానికి సంబంధించినంత వరకు వెళ్ళకపోవచ్చు అంటూ కూడా అంటే అమెరికా అధ్యక్షుడు అంటే అగ్రరాజ్యానికి అధ్యక్షుడు, అత్యంత శక్తివంతమైనటువంటి సెక్యూరిటీ ఉండేటువంటి వ్యక్తి. మరి అలాంటి సందర్భంలో ఈ అభద్రతా భావం పెరగడానికి కారణం ఏంటి? రీసెంట్ గా వైట్ హౌస్ లో జరిగినటువంటి దాడి తర్వాత ఇది మరింత పెరిగింది అనుకోవచ్చా? ట్రంప్ భయపడుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం అనంతరం కూడాను ట్రంప్ కు సంబంధించి కొంతవరకు కూడా ఏదైతే వైట్ హౌస్ లో దాడి తర్వాత అంతకు ముందు జరిగినటువంటి దాడికి సంబంధించినంత వరకు కూడా భద్రతా సిబ్బంది పూర్తిగా అప్రమత్తం అయ్యారని చెప్పాలి. దానితో పాటుగానే ఇరాన్ తో యుద్ధం కొనసాగించడం, దాంతో పాటుగానే ఇరాన్ యుద్ధంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే మరింత భద్రత పెంచినటువంటి పరిస్థితి. వైట్ హౌస్ లోనే దాడి జరిగిందంటే ఖచ్చితంగా బయట ఎక్కడైనా అధ్యక్షుడు తిరిగితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా కొంత చెప్తున్నప్పటికీ కూడా అమెరికాలో కూడా ఏదైతే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటటువంటి అనాలోచిత నిర్ణయాలపై అమెరికన్స్ కూడా కొంత వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే అమెరికాకి సంబంధించినంత వరకు కూడా
ట్రంప్ అధ్యక్ష పదవి ఎక్కిన దగ్గర నుంచి కూడా సుంకాలు, దానితో పాటుగానే ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు ఇరాన్ తో యుద్ధం తర్వాత చమురుకు సంబంధించిన అక్కడ ఉండేటటువంటి చమురు విలువలతో పాటుగా నిధులు ఖర్చు అయినటువంటి పరిస్థితి. యుద్ధంలో పూర్తిగా కూడాను అమెరికాకి నిధులు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ చూసాం. దాంతో పాటుగానే అమెరికాకి సంబంధించినంత వరకు అత్యంత విలువైనటువంటి అణ్వాయుధాలు కోల్పోయినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే భారీగా ఖర్చు అయినటువంటి నిధులు ఖర్చు అయినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటు అమెరికన్స్ పైన భారం పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పెట్రోల్ భారంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి నిత్యావసర సరుకులు కూడా ధరలు పెరిగినటువంటి నేపథ్యం. దాంతో పాటుగానే సుంకాల పరంపర మొదలైనటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో కొంత అభద్రతా భావం మొదలైందని చెప్పాలి. వైట్ హౌస్ లోనే తన పైన దాడి జరిగినటువంటి నేపథ్యంలో మరింత భద్రతా వైఫల్యాలు ఎదురయ్యేటటువంటి ఆస్కారం ఉంటుందా, లేకపోతే మరింత భద్రత పెంచుతున్నప్పటికీ కూడా ట్రంప్ అభద్రతా భావంతో ఇప్పటికైతే మాత్రం కొంత ఏదైతే అధికారిక కార్యక్రమాలకు కూడా కొంత దూరం ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సొంత కుమారుడు వివాహానికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అంటూ చెప్తున్న దానిపై తనకు ఉండేటటువంటి అభద్రతా భావమే ముందుకుంటే తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే సొంత గడ్డ పైన తనకి భద్రత లోపించిందా, లేకపోతే ఫీల్ అవుతున్నారనే దానిపై కొంత అభద్రతా భావం ఉన్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగానే అమెరికాకి సంబంధించినంత వరకు కూడాను అతి పెద్దగా ఉండేటటువంటి అమెరికా వ్యవస్థకు సంబంధించి భద్రతా వ్యవస్థకు సంబంధించినంత వరకు కూడా అంత అభద్రతా భావానికి గురి కావడానికి కారణాలపై కూడా కొంత సమాలోచించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. ట్రంప్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పెద్దన్నగా ఉండేటటువంటి అమెరికా భద్రతా వ్యవస్థపై కూడా పలు అనుమానాలు దేశాల్లో రేకెత్తేటటువంటి పరిస్థితి కనిపిస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే అత్యంత బలమైనటువంటి పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థ కలిగి ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడే భయపడుతున్నారు అనేసి అంటే మిగిలిన దేశాల యొక్క పరిస్థితి ఏంటంటే కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే కొంత చెలుపులు ఇసిరేటటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోందని చెప్పొచ్చు. ఎస్, రైట్ భరత్, థ్యాంక్ యూ. ఇరాన్ తో ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వారాంతంలో అంటే ఈ వీకెండ్ లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం జరగబోతుంది. ఇక బహమాస్ లో ఘనంగా జరగనుంది ఈ పెళ్లి వేడుక. అయితే మోడల్ సామాజికవేత్త బెట్టినా ఆండర్సన్ తో ఈ వివాహం జరగబోతున్న నేపథ్యంలో కుమారుడి పెళ్లికి వెళ్ళకపోవచ్చు అంటున్నారు ట్రంప్. తాను హాజరైనా కాకపోయినా తప్పుడు వార్తలతో చంపేస్తానంటూ కూడా ట్రంప్ జోక్ చేస్తున్నారు. మరోవైపు భద్రతా కారణాల వల్లే హాజరు పైన సందిగ్ధత కొనసాగుతుందంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవలే కాలంలో అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండేటువంటి వైట్ హౌస్ లోనే ట్రంప్ పైన దాడి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఒక్కసారిగా వైట్ హౌస్ మొత్తం ఉలిక్కి పడింది. గతంలో అధ్యక్షులుగా పనిచేసినటువంటి జార్జ్ వాషింగ్టన్ కానివ్వండి, లేదా అబ్రహం లింకన్ సమయాల్లో కూడా వైట్ హౌస్ లో భద్రత చాలా ఎక్కువగా ఉండేది. కానీ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత భద్రతా లోపాల వల్ల అధ్యక్షుడి పైన దాడికి ఎత్తిరించే వరకు పరిస్థితి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇటీవలే కాలంలో ఇరాన్ కూడా బెంజమిన్ నెతన్యాహుతో పాటుగా ట్రంప్ను చంపేస్తే 100 కోట్లు ఇస్తామంటూ కూడా బహిరంగంగా ఆఫర్ ప్రకటించిన తీరుతో ట్రంప్ తో అభద్రతా భావం, అదేవిధంగా ఆందోళన, భయం విపరీతంగా పెరిగిపోయింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో తన కుమారుడి వివాహానికి తాను హాజరు కావచ్చు కాకపోవచ్చు అనేటువంటి వ్యాఖ్యలు తాజాగా ట్రంప్ చేస్తున్నారు. చూడాలి మరి అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రపంచ దేశాలను ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారుతుంది. ఒక దేశ అధ్యక్షుడు, మరి ముఖ్యంగా అన్ని దేశాలకు అగ్రరాజ్యంగా భావించేటువంటి అమెరికా అధ్యక్షుడే తన భయం పైన బహిరంగంగా విమర్శలు చేయడం, అభద్రతా భావంతో మాట్లాడినటువంటి తీరు మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది.